హాయ్ ఫ్రెండ్స్, నేను హలో అండి. బాగున్నారా? అందరు బాగుండాలని కోరుకుంటున్నాను. నేను ఈరోజు చెప్పే టాపిక్ వచ్చేసి 4000 వాచ్ అవర్స్ అనేది ఫాస్ట్గా ఎలా రావాలనే విషయం గురించి చెప్పాలనుకుంటున్నాను. మన సబ్స్క్రైబర్స్ చాలామంది అడుగుతున్నారు ఈ విషయం గురించి, అందుకే నేను మీతో షేర్ చేసుకుందామని వచ్చాను. 4000 వాచ్ అవర్స్ అనేది ఫాస్ట్గా రావాలంటే ఏం చేయాలి? లెంతీ వీడియోస్ పెడితే అందరు చూస్తారని అనుకుంటారు కదా. నో, లెంతీ వీడియోస్ పెట్టాలి, కానీ సోది లేకుండా మ్యాటర్ ఉండేలా పెట్టాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ లైవ్స్ కూడా కండక్ట్ చేయాలి. లైవ్స్ ప్లస్ లాంగ్ వీడియోస్ ఇవన్నీ చేస్తేనే మనకు 4000 వాచ్ అవర్స్ అనేది ఫాస్ట్గా రన్ అవుతుంది. లెంతీ వీడియోస్ డైలీ 1 అనేది పోస్ట్ చేస్తే సరిపోతుంది. 2-3 అవసరం లేదు, ఒక వీడియో అయితే సరిపోతుంది. లెంతీ వీడియో అనేది షార్ట్స్ 4-5 పెట్టుకున్నా ఏం పర్వాలేదు. లెంతీ వీడియో మాత్రం డైలీ 1 మాత్రమే పోస్ట్ చేయాలి. దీనివల్ల వ్యూవర్స్ అనేది పెరుగుతారు. ఫస్ట్లోనే ఎవరు వ్యూస్ అనేది పెరగరు, కొన్ని రోజుల తర్వాతనే మన వీడియోని చూస్తారు. ఒకటే రోజులో వ్యూస్ రావాలంటే రావు, టైం పడుతుంది. కొంచెం ఓపిక అనేది ఉండాలి మనకు. ఓపికతో ఎదురు చూస్తే అన్నీ సాధించవచ్చు. లైవ్స్ లాంగ్ వీడియోస్ మాత్రం కంపల్సరీ పెట్టాలి. లైవ్స్ లాంగ్ వీడియోస్ అంటే నార్మల్గా ఉండకూడదు. మంచి కంటెంట్ అనేది ఎంచుకొని వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల వాచ్ అవర్స్ అనేది పెరుగుతారు. ఇంకా షార్ట్స్ కూడా పెట్టాలి మధ్యలో. ఇప్పుడు ఈ వీడియో చేస్తాం కదా, ఈ వీడియోకి షార్ట్ వీడియో కూడా క్రియేట్ చేసి పెట్టాలి. థంబ్నెయిల్స్, మనం వ్యూవర్స్ని అట్రాక్ట్ చేయాలంటే థంబ్నెయిల్స్ కూడా మంచిగా ఉండాలి. థంబ్నెయిల్స్ కూడా పెట్టడం వల్ల ఈ వాచ్ అవర్స్ అనేది పెరుగుతుంది. అలా చేయడం వల్లనే మనకి సబ్స్క్రైబర్స్ అండ్ 4000 వాచ్ అవర్స్ అనేది ఫాస్ట్గా వస్తాయి. మనం లేటెస్ట్గా ఉండే వీడియోస్ని తీసుకొని దాన్ని లాంగ్ వీడియోస్ లాగా చేస్తే 4000 వాచ్ అవర్స్ అనేది కన్ఫామ్గా పెరిగిపోతారు. అది కూడా ట్రెండింగ్లో ఉండే వీడియోస్ని, ఇప్పుడు న్యూస్లో వస్తాయి కదా, వాటి గురించి మనం తీసుకొని వేయడం వల్ల మనకు వాచ్ అవర్స్ అనేది త్వరగా పెరుగుతాయి. అంతే ఫ్రెండ్స్, నేను చెప్పాలనుకున్నది చెప్పాను. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ.